ఫ్రెండ్స్, నా మిత్రులందరికీ అయితే నమస్కారం. నేనైతే ఇప్పుడు మా పొలంలోకి వచ్చాను. మొన్న పెంగల్ తుఫాన్లకైతే మా పొలం మొత్తం కొంచెం గాలి ఇవన్నీ వర్షం వల్ల పడిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం తుఫాన్కి వచ్చేసి మా పంట అయితే పడిపోయింది. కోతకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. చూడండి మొత్తం ఎలా పడిపోయిందో మా పంట. చాలా వేగవంతమైన గాలులు వీచడం వల్ల మా ఇదిగోండి పంట చేను అయితే ఇలా పడిపోయింది. మొత్తం ఇంకా పంట మొత్తం ఇలా పడేసి ఇదిగోండి. ఇదంతా పడేసింది వర్షం గాలిలో. ఆ రోజు నైట్ అయితే నేను సెకండ్ షో సినిమాకి అయితే నేను వెళ్ళాను. పుష్ప 2 చాలా బాగుంది సినిమా. మళ్ళీ ఇంకోసారి నాకు టైం దొరికితే మళ్ళీ వెళ్ళి చూస్తాను నేనైతే. మీరు కూడా అలాగే వెళ్ళి చూడండి. నైట్ అంతా సెకండ్ షోకి వెళ్ళి నిద్ర లేదు. సో పొలం చూడటానికి అయితే వెళ్తాను మా పొలంకి. అయ్యి బాబోయ్, పుష్ప 2 సినిమాకి మేము వెళ్ళాం కానీ మా పొలంలోని పుష్ప 2 అడవి పందులు చూపించాయి. అడవి పందులు వచ్చాయి, మా పంటనైతే మొత్తం ఇంకా నాశనం చేస్తాయి. అమ్మ ఒక్క నైట్ లేమనేసరికి అడవి పందులు వచ్చి అయితే మా పొలాన్ని మొత్తం నాశనం చేస్తాయి, మొత్తం తినేసాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కుమిసాయి ఫ్రెండ్స్. అడవి పందులు అయితే మా పొలం మొత్తం ఇంకా నాశనం చేస్తాయి. ఒక్క నైటు కాపలకి రాకపోయేసరికి మొత్తం కుమిసాయి. ఇంకా చూడండి ఎంత అంటే అంత దారుణంగా చేస్తాయి అడవి పందులు. మొత్తం కుమిసాయి. ఇంకా యాక్చువల్గా ఈరోజే కోద్దాం అనుకున్నాం పంట. ఇది పొలం పండే సమయం వచ్చింది కాబట్టి ఇంకా అడవి పందులు అయితే కుమ్మిసాయి, దారుణం చేసాయి, మొత్తం కుమ్మిసాయి ఫ్రెండ్స్. పంట మొత్తం ఇంకా పోయినట్టే. ఇది అడవి పందులకి వినికిడి చూపు కంటే పసిగట్టే ఆ వాసనని అవి ఎక్కువ తీసుకుంటే వాటికి శక్తి ఎక్కువ. సో కాబట్టి ఈ విధంగా పంట పండాయంటే ఆటోమేటిక్గా అవి వచ్చేసి, అలాగే మనుషులు కాపలా ఉన్నా కూడా మన ఆ స్మెల్ను కూడా పసిగడతాయి అన్నమాట. వాళ్ళంత డిస్టెన్స్లో ఉన్నా కూడా దాన్ని బట్టి అవి కొంచెం అలర్ట్ అవుతాయి. సో మేము లేకపోయేసరికి నైట్ తొందరగా ఇంటికి వెళ్ళిపోయేసరికి నైట్ వచ్చి మా పంటనైతే తినేసాయి. ఇది పండింది కాబట్టి పొలంకి వచ్చి అటాక్ చేసాయి. నెక్స్ట్ ఇదిగో ఇది పండబోతుంది, కొద్ది రోజులకి ఇది పండబోతుంది కాబట్టి దీన్ని కూడా తినేస్తాయేమో. ఈ పొలం అయితే ఇంకా పూర్తిగా ఆశలు వదులుకోవలసిందే. ఇన్ని రోజులు కాపలు కాసుకుని ఉన్నాం. నైట్ ఫ్రెండ్స్తో అలాగా పుష్ప 2 మూవీ వచ్చింది కదా, సెకండ్ షోకి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేమో మా పొలంలోకి అడవి పందులు పుష్ప 2 ఇక్కడ చూపించాయి. అక్కడ లాస్ట్ ఫైట్, వీటికి ఇక్కడ లాస్ట్ ఫైట్ అయిపోయినట్టు ఉంది. చూసారుగా. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే ఈ అడవి పందులు రాకుండా మీకు ఏదైనా తెలుసుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. కనీసం అదిగోండి ఆ పొలాన్నైనా కాపాడుకుంటాం, లేదంటే పుష్ప 3 తీసేస్తాయేమో అడవి పందులు మళ్ళీ వచ్చి. సో ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు తెలిసినట్టయితే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్.